శుభోదయం. నారుమంచి నోట ఓ మంచి మాట. ఎస్, నారుమంచి నోట ఓ మంచి మాట. ఈ రోజున నారుమంచి నోట ఓ మంచి మాటలో నడయాడే సంగీత నర్తనం నాదబ్రహ్మ శ్రీ త్యాగరాజస్వామి. అవునండి, ఇటీవలే మనం జనవరి 7వ తారీఖు నాడు 179వ ఆరాధనా మహోత్సవాలు త్యాగరాజస్వామి వారివి సంగీత ప్రపంచం మొత్తం చేసుకుంది. ఆయనకు నివాళులు అర్పించింది. ఆరాధనా మహోత్సవాలు చేసి సంగీతం పట్ల ఆయనకున్నటువంటి అపారమైన ప్రేమ ఏమిటో వ్యక్తపరిచింది సంగీత ప్రపంచం. ఆబాల గోపాలం ఆయన పాటలు పాడారు, ఆయన కచేరీలు చేశారు. శ్రీ త్యాగరాజస్వామి వారు సర్వజిత్ సంవత్సర చైత్ర బహుళ దశమి అంటే 1767 మే 4వ తేదీన జన్మించారండి. అలాగే ఆయన సిద్ధి పొందింది ప్రభవనామ సంవత్సరం పుష్య బహుళ పంచమి అంటే 1847 జనవరి 6న సిద్ధి పొందారు ఆయన. త్యాగరాజస్వామి ఆరాధన ప్రముఖ వాగ్గేయకారుడు ఆయన. మరి త్యాగరాజస్వామి ఆరాధనకు స్మరించుకుంటూ ఆయనను సంవత్సరానికి ఒక్కసారి జరిగేటువంటి సంగీతోత్సవాలు చాలా ప్రధానమైనటువంటి పండగ. సంగీత ప్రియులందరికీ, శాస్త్రీయ సంగీతానికి చాలా పెద్ద పండగ. కర్ణాటక సంగీతానికి, ఇంకేదైనా సరే హిందుస్థానీ సంగీతం కూడా ఆదరిస్తుంది, ఆయన్ని ప్రేమిస్తుంది, ఆరాధిస్తుంది. అది అలాంటిది ఆదరించడం అంటే ప్రేమతో ఆరాధించడం అండి. అలాగే మరి సంగీతోత్సవాలు బాగా జరిగాయి మొన్న. మరి ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఒక్కసారి ఆయనకి నివాళులు అర్పిద్దాం ఈ రోజున. ఈ సంగీతోత్సవాలు కావేరీ నది ఒడ్డునున్నటువంటి త్యాగరాజస్వామి వారి సమాధి సమీపంలో పుష్యబహుళ పంచమి నాడు జరుగుతూ ఉంటాయి ప్రతి ఏడాది కూడా. విస్తృతమైన ఏర్పాట్లు ప్రభుత్వం నుంచి కానీ, అలాగే సంగీత ప్రపంచం నుంచి కానీ జరుగుతుంటాయి. ఎందరో మహానుభావులు, ఆబాల గోపాలం, కర్ణాటక సంగీత విద్వాంసులు, అలాగే సుప్రసిద్ధ గాయకులు, గాయనిమణులు, ఒకటే కాదు, గాయకులు గాయనిమణులే కాదు, ఇన్స్ట్రుమెంటలిస్టులు, వయోలిన్ వాయించేవాళ్ళు, వీణ వాయించేవాళ్ళు, మృదంగం వాయించేవాళ్ళు, తబలా, సంగీతంలో ఏవైతే ఉన్నాయో ఉపకరణలు, వాటికి సంబంధించి కాస్తో కూస్తో ఫ్లూటు, వీణ, ఇలాంటివి ఆ వాయిద్యాల్లో ప్రావీణ్యం ఉన్నవాళ్ళు, ఆ వాయిద్యాలలో అప్పుడే ఉత్సాహకులుగా ప్రవేశించిన వాళ్ళు, ప్రతి ఒక్కరూ సంగీత ప్రపంచమే కాదు, సంగీతం అంటే ఇష్టపడే వాళ్ళు కూడా ఆ ఆరాధనోత్సవాల్లో అక్కడ పాల్గొని త్యాగరాజస్వామి అక్కడ ప్రత్యక్షంగా ఉన్నట్టుగా సమాధిని చూస్తూ పాడి ఒక అనిర్వచనీయమైన ఆనందానికి గురవుతూ ఉంటారండి. చాలా తన్మయత్వం చెందుతారు. ఆ సంగీతం మొత్తం ఆశీర్వదించినట్టుగా ఫీల్ అవుతుంటారు. అయితే ఈ మధ్య కాలంలో ఆంధ్రప్రదేశ్ నుంచి లేకపోతే తెలంగాణ రాష్ట్రం నుంచి అరకొరగా వెళ్తున్నారు. గతంలో అయితే చాలామంది ఆయనకి ఆరాధనోత్సవాల్లో పాల్గొనేవాళ్ళు. ఆ తిరువళ్ళూరు వెళ్ళి అక్కడికి ఆయన పుట్టినటువంటి తిరువయ్యారులో ఆయన త్యాగరాజస్వామి వారి ఉత్సవాలకి. అయితే ఇప్పుడు కొంచెం ఇక్కడి నుంచి తగ్గారు కానీ తమిళనాట ఎవరి నోటైనా సరే త్యాగరాజస్వామి ఉత్సవాలు అద్భుతంగా జరుగుతాయి. వాళ్ళ ఇంట్లో తమిళనాట మీరు ఎక్కడైనా చూడండి, కర్ణాటకలో కూడా మీరు ఎక్కడైనా చూడండి, ఆయన ఫోటోలు ఉంటాయి. పెద్ద పెద్దవి ఆరాధిస్తుంటారు. రోజు ఒక దేవుడితో సమానంగా పూజిస్తారు. నువ్వు పెట్టిన విజయస్వామి అని ఆరాధిస్తారు. అలాంటిది మరి ఈ సందర్భంగా మరి ఆయన్ని ఒకసారి తలుచుకుందామండి. ఆయన యొక్క మరి జీవితంలో జరిగినటువంటి సంఘటనలు కానీ, ఆయన జీవిత చరిత్ర, పరమ పవిత్రమైనటువంటి ఆయన జీవిత చరిత్రను ఒక్కసారి స్మరించుకుందాం. త్యాగరాజస్వామి స్వరపరిచిన పంచరత్న కీర్తనలను బృందగానంగా ఆలపిస్తూ ఉంటారు. ఈ సమాధి దగ్గర కూర్చొని సంగీతాన్ని విని విద్వాంసులే కాకుండా భారతీయ శాస్త్రీయ సంగీతాభిమానులు ఆ సంగీతాన్ని వినడానికి కూడా అక్కడికి వస్తూ ఉంటారు. మరి ఈ ఆరాధన ప్రతి సంవత్సరం త్యాగరాజస్వామి పరమపదించిన రోజైనటువంటి పుష్యబహుళ పంచమి రోజున శ్రీ త్యాగబ్రహ్మ బ్రహ్మోత్సవ ఆధ్వర్యంలో అక్కడ జరుగుతూ ఉంటుంది.
తమిళనాడులోని తంజావూరు జిల్లా తిరువయ్యారులోని త్యాగరాజు సమాధి ప్రాంగణంలో ఈ ఉత్సవం జరుగుతూ ఉంటుందండి. అలాగే ప్రస్తుతం జరిగినటువంటి ఈ ఆరాధనా సంప్రదాయానికి 100 సంవత్సరాల కన్నా తక్కువ వయసే ఉంటుంది ఈ ఆరాధన సంప్రదాయానికి. మరి నిజంగా త్యాగరాజ స్వామి మరణించారు 1847లో. మరణానికి కొద్ది రోజుల ముందుగా ఆయన సాంప్రదాయబద్ధంగా అన్నీ త్యజించి సన్యాసిగా మారిపోయారండి. ఆయన మరణించిన తర్వాత భౌతిక కాయాన్ని కావేరీ నది ఒడ్డున ఖననం చేసి అక్కడే ఓ స్మారక చిహ్నాన్ని కూడా నిర్మించారు. ఆయన శిష్యులంతా వారి వారి స్వస్థలాలకు చేరుకొని ప్రతి సంవత్సరం ఆయన వర్ధంతిని వాళ్ళ ఇళ్లలోనే జరుపుకునేవారు మొదట్లో. ఆ తర్వాత 1903వ సంవత్సరం వచ్చేసరికి ఎవ్వరూ పట్టించుకోకపోవడంతో ఆయన స్మారక నిర్మాణం పాడుబడిపోయే స్థితికి, ఛిద్రమైపోయే స్థితికి వచ్చేసిందండి. అప్పుడే ఆయన దగ్గర విద్యను అభ్యసించినటువంటి 2 విద్యార్థులు దాన్ని సందర్శించడం జరిగింది. వారే ప్రముఖ సంగీత విద్వాంసులు ఉపయాల్పూర్ కృష్ణ భాగవతార్ ఒకరు, ఉపయాల్పూరు కృష్ణ భాగవతార్, సుందర భాగవతార్లు. వారు తమ గురువు గారి సమాధి అలాంటి దైన్య స్థితికి చేరటానికి చూసి చాలా బాధపడిపోయారు, చలించిపోయారు. అప్పటికప్పుడే ఆ ప్రాంతాన్ని పునరుద్ధరణకు ఏర్పాట్లు చేయడానికి శ్రీకారం చుట్టారు. ప్రతి సంవత్సరం శ్రీ త్యాగరాజస్వామి వారి వర్ధంతిని అక్కడే జరపాలని నిశ్చయించుకున్నారు. ఇది 1903వ సంవత్సరంలో జరిగింది. ఆ తర్వాత 1904వ సంవత్సరం నుంచి సంగీత ప్రపంచంలోని ఉద్దండులంతా శ్రీ త్యాగరాజస్వామి వర్ధంతి రోజున తిరువయ్యూరులోని ఆయనకి ఆ ప్రాంతానికి వెళ్ళి అక్కడ అందరూ కలుసుకొని తమ అభిప్రాయాలను పంచుకోవడానికి ఒక వేదికగా ఎంచుకోవాలనుకున్నారు తిరువయ్యూరుని. మరి 1905వ సంవత్సరంలో ఈ ఉత్సవాలు పేదవాళ్ళకి పెద్ద ఎత్తున అన్నదానం జరిగేది. ఆ ఉత్సవాల సందర్భంలో వేద సంప్రదాయాల ప్రకారం పూజలు పునస్కారాలు ఘన వైభవంగా జరిగిపోతూ ఉండేవి. కృష్ణ భాగవతార్ మరి సుందర భాగవతార్ ఈ ఉత్సవాలకు ప్రేరణగా మరి దీనికి సంబంధించి ఇంకా ప్రథమ స్థానం వహించి నరసింహ భాగవతార్ అనేటువంటి ఆయన తిలై స్థానం, మరి మంజునాథ్ భాగవతార్లు నిర్వాహకులుగా ఆర్థిక సహాయకులుగా కూడా ఆ రోజుల్లో ఉన్నారండి, ఆర్థిక సహాయకులుగా. అయితే మరుసటి సంవత్సరానికి ఆ ఇద్దరు అన్నదమ్ముల మధ్య అభిప్రాయ భేదాలు వచ్చి ఇద్దరు కూడా సమాంతరంగా ఉత్సవాలు జరపడం పోటీపడి ఇద్దరు వేరే వేరే చోట్లలో ప్రారంభించారు. మిగతా వారు కూడా చెరోపక్క చేరి 2 వైరి వర్గాలుగా విడిపోయారండి. అప్పుడు పెద్దవాడైన నరసింహ భాగవతార్ నిర్వహించే ఆరాధన పెరియ కచ్చి పెద్ద బృందం, చిన్నవాడైన మరి పంజు భాగవతార్ నిర్వహించే ఆరాధనను చిన్న కచ్చి అంటే చిన్న బృందంగా పేరు పెట్టుకున్నారు. పెద్ద కచ్చి చిన్న కచ్చి అని. వారిద్దరి మరణానంతరం పెరియ కచ్చి ప్రముఖ వయాలియన్ విద్వాంసుడు మలై కొట్టై గోవిందస్వామి పిళ్ళై ఆధీనంలోకి, చిన్న కచ్చి ప్రముఖ హరికథ కళాకారుడు సూలమంగళ వైద్యనాథ్ భాగవతార్ ఆధీనంలోకి వచ్చాయి. అంటే ఈ పెద్ద కచ్చి వచ్చేటప్పటికి ఒక ఆధ్వర్యంలోకి వెళ్ళింది, చిన్న కచ్చి ఇంకోళ్ళ ఆధ్వర్యంలోకి వచ్చిందనమాట. నెమ్మదిగా చిన్న కచ్చి ఆరాధనకు 5 రోజులు ముందు ప్రారంభమై ఆరాధన రోజున ముగిసేలాగా పెద్ద కచ్చి ఆరాధన రోజు ప్రారంభమై తర్వాత 4 రోజుల పాటు సాగే సంప్రదాయం వచ్చేసింది. 2 వర్గాలు సంగీత ప్రదర్శనలు ఏర్పాటు చేసేవారు ఆ రోజుల్లో. వాళ్ళకు పేదలకు భారీ ఎత్తున పోటీ పడేలా అన్నదానం చేయించేవారు ఆ 2 బృందాల వారు. ఆ 9 రోజులు సాధారణ ప్రజలకు మంచి మృష్టాన్న భోజనం ఒక మంచి వేడుకగా కూడా లభించేది ఉండేది. కొద్ది రోజులకు 2 వర్గాలకు మధ్య ఒక సయోధ్య కుదిరింది. అప్పట్లో ఆడవాళ్లను సంగీత ప్రదర్శన చేయనిచ్చేవారు కాదు, సంగీత ప్రపంచంలోకి అర్హత లేదనేవారు. ఆ తర్వాత దేవదాసీలు తప్ప
సాధారణ గృహస్థులు ఎవరు కూడా మహిళలు బహిరంగంగా పాడటానికి, నృత్యం చేయటానికి ఒప్పుకునేవారు కాదు ఆ రోజుల్లో. మరి రెండు వర్గాలు నాదస్వరాన్ని కూడా ప్రదర్శనలోకి నాదస్వరాన్ని ప్రదర్శనలోకి అనుమతించేవారు కాదు. అప్పట్లో బెంగళూరు నాగరత్నమ్మ అలాంటి దేవదాసిగా ఉండేది. అప్పటి విద్వాంసులలో మరి ఆమెకు ప్రముఖ స్థానం కూడా ఉండేది. త్యాగరాజస్వామికి సంగీతానికి వీరాభిమాని ఆవిడ. మరి అప్పట్లో మద్రాసులో నివసించేది ఆమె. ఆమె ప్రదర్శనల్లో చాలా వరకు ఆయన కృతులను ఆలపించేది. ఆయన అనుగ్రహం వల్లనే తనకు మంచి సంపద సమకూరిందని భావించేది. అయితే 1921 సంవత్సరంలో ఆమెకు వయసు మీరిపోయింది. పిల్లలు కూడా లేరు. ఆమె తన యావదాస్తిని త్యాగరాజస్వామి యొక్క వారసత్వాన్ని తర్వాతి తరాలకు అందేలా చేయటానికి, ఆయన స్మృతులను భద్రపరచడానికి ఆ ఆస్తి మొత్తం తన యావదాస్తిని రాసి చేసింది. అయితే 1925 సంవత్సరంలో ఆయన స్మారకానికి ఆలయ నిర్మాణం ప్రారంభించింది ఆ కమిటీ. కొంతమంది ఆమె ఆలయాన్ని నిర్మించడానికి వీలుగా సమాధి ఉన్న స్థలాన్ని కొన్నదని, మరికొంతమంది ఆ స్థలం గ్రామ పంచాయతీకి సంబంధించిందని, ఆమె నిర్మాణం నిబంధనలకు విరుద్ధమైందని, కానీ ఆమె ఉద్దేశం మంచిదవటంతో గ్రామ పెద్దలు అందుకు అడ్డు చెప్పలేదని భావించారు ఆ రోజుల్లో. ఆ సమాధి దగ్గరే త్యాగరాజ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేశారు ఆ రోజుల్లోనే, త్యాగరాజ స్వామిది. అయితే ఇక్కడ మనకి 1926లో మొదట్లో ఆలయానికి కుంభాభిషేకం జరిగింది. మరి రెండు వైరి వర్గాలు ఈ నిర్మాణంలో జోక్యం కలుగజేసుకోలేదు. కానీ నాగరత్నమ్మను అక్కడ ప్రదర్శన అవ్వడానికి, కనీసం హరికథ చెప్పడానికి కూడా ఒప్పుకోలేదు. త్యాగరాజస్వామి తన పాటలలో అక్కడక్కడ మహిళపై చేసిన ఆరోపణలను అందుకు కారణంగా కూడా చూపించారు ఆ రోజుల్లో. అయితే నాగరత్నమ్మ గారు నాకు అన్నింటికీ బెదరక వీటన్నిటికీ కూడా మూడో వర్గాన్ని ప్రారంభించి ఆ ఆలయం వెనకాలే ప్రదర్శనలు ఇవ్వటం ప్రారంభించారు ఆవిడ. అక్కడ చాలామంది మహిళా సంగీత విద్వాంసులు ఆలపించేవారు. దాంతో మిగతా వర్గాల పాపులారిటీ కొంచెం తగ్గింది. ఆమె అంతటితో ఆగకుండా ఆ రెండు వర్గాలను ఆలయంలోకి నిషేధించాలని చెప్పి ఆమె నిర్మించింది కాబట్టి ఆ హక్కు తనకే ఉండాలని చెప్పి కోర్టుకు కూడా ఎక్కారు ఆవిడ. అయితే కోర్టులో ఆమె కేసు ఓడిపోయింది. కానీ కోర్టు మూడు వర్గాలు ఆరాధనను మూడు సమాన భాగాలుగా విభజించుకొని నిర్వహించుకోమని చెప్పి తేల్చి చెప్పేసింది కోర్టు. ఈ సంప్రదాయం 1940 వరకు అలాగే కొనసాగింది. 1941 సంవత్సరంలో ఎస్వై కృష్ణస్వామి అన్ని వర్గాల వారిని ఏకం చేశాడు. అప్పటి నుంచే మరి ప్రస్తుతం జరుగుతున్న ఆరాధన సంప్రదాయం మొదలైందండి. వారికి శనల్లూరు ముత్తయ్య భాగవతార్ పంచరత్న కీర్తనలను బృందగానానికి బాగా సరిపోతాయని వాటిని ఎన్నుకున్నాడు ఆయన. అయితే అప్పటి నుంచి అందరూ కలిసి పంచరత్న కీర్తనలను ఆలపించడం సంప్రదాయంగా మారిందండి. 1941 సంవత్సరానికి ముందు మూడు వేర్వేరు ప్రదర్శనలు జరపడం వల్ల ఎవరికి ఇష్టం వచ్చినటువంటి కీర్తనలు వారు ఆ రోజుల్లో పాడుకునేవారు. మరి నాగరత్నమ్మ తన మిగతా రోజులు కూడా తిరువయ్యారులోనే గడపాలని తన సంపదనంతా త్యాగరాజ స్వామి సేవకే అంకితం చేసిన మహా ఇల్లాలు. అంతేకాకుండా మహిళలు కూడా ఆరాధనలో పాల్గొనేందుకు ఎలాంటి అడ్డంకులు లేకుండా ఆమె చేశారు. 1952 సంవత్సరంలో ఆమె చనిపోయినప్పుడు ఆమెను త్యాగరాజస్వామి వారికి సమీపంలోనే ఖననం చేసి ఆమె విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆ విగ్రహం త్యాగరాజస్వామి సమాధిని చూస్తూ ఉన్నట్లుగా ఉంటుంది. మరి ప్రస్తుతం తిరువయ్యారులో ఏటేటా పెరుగుతున్న సంగీత ప్రియుల అలాగే ప్రేక్షకులకు అనుగుణంగా అతిపెద్ద మంటపం కూడా నిర్మాణం జరిగింది. ఇంకా బృహత్తర కార్యక్రమాలు అక్కడ చేపట్టడం జరుగుతున్నాయండి. ఈ రోజున మరి సంగీతానికే గురువైనటువంటి జగద్గురువైనటువంటి శ్రీ త్యాగరాజ స్వామి వారిని మనం తలుచుకుంటున్నామంటే
సంక్రాంతి పర్వదినాల్లో ఇంకొక 2 రోజుల్లో మనకి సంక్రాంతి 3 రోజులు వస్తుంది కాబట్టి సంగీత ప్రపంచానికి సంక్రాంతికి కూడా అవినాభావ సంబంధం ఉంది కాబట్టి సంక్రాంతి 3 రోజులు విరివిగా సంగీత కచేరీలు జరుగుతూ ఉంటాయి. సాంప్రదాయబద్ధమైనటువంటి కీర్తనలు అవన్నీ ఆలపిస్తూ ఉంటారు కాబట్టి సంక్రాంతి సందర్భాన్ని పురస్కరించుకొని ఓసారి నాదోపాసకుడు నాదబ్రహ్మ శ్రీ త్యాగరాజస్వామి వారిని తలుచుకుందాం. స్వస్తి భవదీయుడు నారుమంచి.